ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతుంది కూటమి ప్రభుత్వం. అది కూడా కేవలం ఏడాదే దానికి పదవీకాలం. 2021లో ఎన్నిక జరిగింది, ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 5 సంవత్సరాలు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు చనిపోవడం జరిగింది. సో అక్కడ ఎలక్షన్ వచ్చింది. సో ఇంకొక ఏడాదిలో ఏదైతే ఇప్పుడు ఎవరు గెలిచినా ఏడాదిలో ఆ పదవి అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్ జరగాల్సిందే. కానీ అటువంటి ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదైతే 3 రాజకీయ పార్టీల డైరెక్ట్గా కూటమిలో ఉన్నాయి, ఇంకో ఇండైరెక్ట్గా షర్మిల కాంగ్రెస్ ఇక్కడ మద్దతు, అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతుర్ని రంగంలోకి దించారు. 2 పత్రికలు నిరంతరం పాపం కష్టపడుతూనే ఉన్నాయి. ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు నిరంతరం అసలు పులివెందుల్లో మొత్తం తెలుగుదేశం గెలిచేయబోతుందన్నట్టు వదరగొట్టేస్తాయి. సో ఒక 500 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టేసుకొని అసలు పులివెందులు కైవసం చేసుకుంటున్నామని చెప్పి విశ్లేషణలు. అది కూడా నిజాయితీగా ఏమన్నా అసలు మాట్లాడతారంటే ఏం లేదు. అనేక అడ్డదారులు దొక్కుతూ ఏదో ఒక విధంగా జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతురు నర్రెడ్డి సునీతను రంగంలో దించారు.